ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు సెన్సిబుల్ వెబ్సైట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీనికి సంబంధించి మనం సెన్సిబుల్‌లో ఎలా ట్రేడ్ చేసుకోవాలి, దాంట్లో అసలు సెన్సిబుల్స్‌లో మనం ఏమేమి ముందుగా చెక్ చేసుకోవాలి, అది దేనికి యూజ్ అవుతుంది ఏందనేది నేను క్లియర్‌గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు సెన్సిబుల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు ఇక్కడ మీకు లాగిన్ అడుగుతుంది. నేనైతే ఇక్కడ ఏంజెల్ వన్ నాకు డీమ్యాట్ అకౌంట్ దాంతో అయితే నేను లాగిన్ అయ్యాను. సో మీరు కూడా ఏ అకౌంట్ అయితే మీకు బ్రోకర్ అకౌంట్ ఉందో దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది క్లియర్గా అయితే ఓపెన్ అవుతుందండి. చూడండి, ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మనం సెన్సిబుల్లో మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎక్కువగా మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి ఎక్కువగా చెక్ చేసుకుంటారండి. చూడండి, ఇక్కడ మీకు అనలైజ్ అని చెప్పేసి ఉంది కదా. చూడండి, ఇక్కడ మీకు ఆప్షన్ చైన్ అని ఉంది. ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ మనకు ఎక్స్పైరీ వచ్చేసి ఇక్కడ నిఫ్టీ ఉంది. నిఫ్టీ అయితే నిఫ్టీ సెన్సెక్స్ మీకు ఏది కావాలో అది ఇక్కడైతే మీరు చూజ్ చేసుకోవచ్చు. సో నాకు ఆల్రెడీ నిఫ్టీ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఎక్స్పైరీ వచ్చేసి 14th ఆగస్ట్ ఉంది. సో దీనికి సంబంధించిన ఎల్టీపీస్ ఉన్నాయి. చూడండి, మనకు ప్రీమియమ్స్ ఉన్నాయి 24,650, 700, 750. దీనికి సంబంధించిన లాస్ట్ ట్రేడింగ్ ప్రైజెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అందరు దేని మీద ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఏ ప్రీమియం మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఏందనేది చెక్ చేసుకోవడానికి ఇలా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ మనం డేటా కూడా చూసుకోవచ్చు. మీకు ఐడియా ఉంటుంది డేటా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 24,650 ఉంది. ఇక్కడ డేటా వచ్చేసి మనకు 49 ఉంది. అంటే మనకి ఇక్కడ 100 పాయింట్లు పెరిగింది అనుకోండి. నిఫ్టీలో 100 పాయింట్లు పెరిగితే మనకు ప్రీమియంలో 49 పాయింట్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే సగం పాయింట్స్ పెరుగుతాయి అనమాట. సో దీన్ని మనం డెల్టా చెక్ చేసుకోవడానికి కూడా ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నిఫ్టీ మీద ఇక్కడ చూడండి చిన్న బాణం గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేస్తే చూడండి మనకు ఇక్కడ 1 minute ఫ్రేమ్ వర్క్లో పెట్టేసుకున్నది. చూడండి, ఇది చూసారు కదా ఈరోజు ప్రీమియం చార్ట్ మనకు ఏదైతే నేను వీడియో చేస్తున్నా ఆ టైంకి మీకు ఇలా అయితే వస్తుంది. చూడండి ఇక్కడ 24,600, ఇక్కడ చూడండి ఇక్కడ 24,650. సేమ్ ఇది 50 పాయింట్స్గా మనకు ప్రీమియమ్స్ అయితే ఎలాగా డివైడ్ అయినాయో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. చూడండి, ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ 2 సింబల్స్ ఉన్నాయి కదా. గ్రీన్ అంటే ఇది మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి, ఇక్కడ రెడ్ అంటే మార్కెట్ బేరిష్ వైపు ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ మనకు 24,600 దగ్గరే మ్యాక్స్ మనకు 3-4 టైమ్స్ అయిపోయింది కదా. అంటే ఇది ఒక సపోర్ట్ లెవెల్ అనేది ఇక్కడ ఏర్పడింది. అంటే ఇక్కడ చూడండి 2 crores మంది గ్రీన్ అండ్ కాల్ వైపు అంటే 1.35. సిఆర్ వచ్చేసి మనకి బేరిష్ వైపు ఇక్కడ ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి చూపిస్తుంది. అంటే చూడండి, ఇక్కడ పైన వచ్చేసి ఇది రెడ్ సింబల్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. అంటే 650 దగ్గర ఎక్కువగా పుట్ ఆప్షన్స్ బై చేస్తున్నారండి ఇక్కడ గ్రీన్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే 24,600 దగ్గర కాల్ ఆప్షన్స్ బై చేస్తున్నారండి. సో అంటే దీనికి మధ్యలోనే ఒక మార్కెట్ అనేది రన్ అయింది. అంటే దానికి మనకు సైడ్ మార్కెట్ అనేది జరగడం జరిగింది. అట్లా మీకు అన్ని సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి. మీకు ఎక్కడ ఏ ప్రీమియం దగ్గర ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నారు ఏందని కూడా మీకు క్లియర్గా అయితే డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చెప్పాను కదా ఓపెన్ ఇంట్రెస్ట్ సంబంధించి ఇక్కడ మీకు అన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం ప్రీమియం తీసుకోవాలి. దీంట్లో ప్రీమియం తీసుకుంటేనే అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే మీకు అలానే ఓన్లీ రిలయన్సే చూపిస్తుంది కదా. మీకు ఇక్కడ వాళ్ళ ప్రీమియం తీసుకున్నారనుకోండి, ప్రతి స్టాక్స్ సంబంధించి మనం ఓపెన్ ఇంట్రెస్ట్లో అయితే చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఓన్లీ ఇక్కడ రిలయన్స్ ఒకటే చూపిస్తుంది. ఇది ఎక్కువగా ఇంట్రాడే చేసిన వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట. లాస్ట్ 5 minutes, లాస్ట్ 10 minutes, లాస్ట్ 15 minutesలో మనం స్టాక్స్ సంబంధించి ఇవైతే అనలైజ్ చేసుకోవడానికి అయితే ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ అంటే నిఫ్టీ సెన్సెక్స్ దానికి సంబంధించి యూజ్ అవుతుంది. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి స్టాక్స్లో ఇంట్రాడే చేసడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ స్ట్రైక్ ఓఐ, ఇది మ్యాక్స్ అయితే మనకు అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఎఫ్ఎఫ్ఐ అండ్ డిఐఐ డేటా అనేది మనకి ఇక్కడ తెలుసుకోవడానికి ఏదైతే యూజ్ అవుతుంది. చూసారు కదా, మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే మీకు ప్రతిరోజు ఎంత మంది ఎఫ్ఎఫ్ఐ సెల్ చేశారు, బై చేశారు ఏందనేది మీకు క్లియర్గా ఫుల్గా అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే మీకు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి లైవ్ ఆప్షన్ చార్ట్స్.
చూడండి ఇది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను నిఫ్టీ సెలెక్ట్ చేస్తాను. చూడండి రెడ్ సింబల్ వచ్చేసి బేరీస్, ఈ రిమైనింగ్ డాట్స్ ఉంది కదా, మనకి ఇది వంకాయ కలరు, ఇది బ్రింజల్, ఇది వచ్చేసి మనకి బుల్లిష్ వైపు అయితే సింబల్ అయితే చూపిస్తుంది. సో చూడండి ఇది 24,600 దగ్గర మనకి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇది ఇక్కడ దీన్ని దాటేసి మళ్ళీ మనకి అనేది పెరగడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి 1 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్ చార్ట్లో ఇది కూడా మనకు నిఫ్టీలో కానీ, సెన్సెక్స్లో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ మనం చూసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ డేటా. చూడండి మీకు దేనికి సంబంధించి, మీకు ఇది నేను నిఫ్టీ సెలెక్ట్ చేశాను. సో నిఫ్టీ సంబంధించి 14th ఆగస్ట్ సంబంధించి కూడా, దానికి సంబంధించి కూడా మీకు ఆల్రెడీ అక్కడ ఆప్షన్ ట్రేడింగ్లో ఏదైతే చూపిస్తుందో దానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది.